పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. చాలామంది వితండవాదం చేస్తున్నారు. ఎవరైనా ఒక రాష్ట్రం ఏర్పడితే పండగ చేసుకుంటారు, కానీ ఏంటి నిర్మాణ దీక్షలు ఏంటి, ఈ కార్యక్రమాలు ఏంటని. ఈరోజు పండగ చేసుకోవడానికి మనం కోరుకున్నటువంటి రాష్ట్రం కాదు. ఒకవేళ కోరుకోకపోయినా సరే విభజనలో మనకి ఏదో అన్యాయం లేకుండా న్యాయం జరిగితే దాన్నైనా పండగ చేసుకోవచ్చు. విభజన ఇష్టం లేదు. విభజన జరిగినటువంటి తీరు కూడా చాలా అన్యాయంగా, ప్రజాస్వామ్య దేశంలో ఏ దేశంలో కూడా ఇటువంటి విభజన జరగదు. కాబట్టి ఇది మరిచిపోవడానికి వీలు లేదు. నిరంతరం తెలుగువారు 5 కోట్ల మంది ప్రజలు విభజన సమస్యలు, విభజన ఏ రకంగా జరిగిందో నిరంతరం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం ఒకటి. అదేవిధంగా ఇంకా సంకల్పం, గతంలో రాష్ట్రంలో సంకల్పం చేసేవాళ్ళం, ఈసారి మొత్తం చేంజ్ చేశారు ముఖ్యమంత్రి. రేపు మీ టెక్కల నియోజకవర్గానికి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు సాధించడానికి సంకల్పం చేయాలి. జిల్లా లెవెల్లో ఏ అంశాలు ఉన్నాయో ఆ జిల్లా లెవెల్ అంశాలు సాధించడానికి జిల్లా స్థాయిలో సంకల్పం చేయాలి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు సంకల్పం చేస్తారు. కాబట్టి ప్రజలకు చైతన్యపరచడానికి, ప్రజలకు అవసరాలు గుర్తించడానికి, అందుకే ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడా లేదు, ప్రజలే ముందు, గ్రామస్థాయి తలయారు నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ప్రజలే ముందు, గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలే ముందు. ప్రజలకు ఏదైనా ఉంటే అది సమస్య పరిష్కరించిన తర్వాతే మిగతా దాని మీద దృష్టి పెట్టాలని ప్రజలే ముందు పెట్టాం. అవినీతి రహిత పాలన అందిస్తున్నాం. 1100 పెట్టాం. ఎవరైనా సరే ఎక్కడైనా అవినీతి అధికారి చేసినా, కార్యకర్త చేసినా, నాయకుడు చేసినా వెంటనే ఫోన్ చేయమని చెప్తున్నాం. ఈరోజు ఈ రకంగా మంచి పరిపాలన అందించి ప్రజల హృదయాల్లో ఉండాలనేదే ఈ నిర్మాణ దీక్ష యొక్క ఉద్దేశం.